అందరం చాలా మొత్తం అందరం వస్తుందని చెప్తున్నారు కదా, మీరు వద్దు ఇప్పుడు వస్తా కానీ నా పేరు పీరప్ప. మన పిల్లల గురించి పిల్లలు ఎంతో అభ్యర్థుల పట్టుకోవడంలో స్కూల్ సార్ లేదంటే మా సార్ ముకుటపురం నుంచి మరి ఇరుపల్లికి మన రిటైర్మెంట్ అయినా అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యిండు. మరి దాని గురించి మేము మాట్లాడుతున్నాము. మరి పిల్లలు ఎంతో బాధపడుతున్నారు. పోయినసారి 30 పిల్లలు ఉంటుంది, ఈసారి 75 పిల్లలు అయ్యారు. ఆయన రిటర్న్ మీద ఆయన సార్ మంచిగా చెప్పి మరి దాని గురించి మేము మాట్లాడుతున్నాము. మేము అందరికీ ధర్నా చేస్తున్నాము. రోడ్కి వచ్చి మెయిన్ రోడ్కి వచ్చి ధర్నా చేస్తున్నాము. మేము సార్లో కూడా మేము అడుగుతూ ఉన్నాం. మేము మా ముకుటపురం సార్లు ఎంతో కిందకుండికి మాకు స్కూలు ఇప్పుడు బాగా పైన చేసి ఉండాలంటే మేము అడుగుతూ ఉన్నాం. మేము అదే మాట మేము ఇప్పుడు ధర్నా పెట్టేది అదే మాట మాకు అదే సారు కావాలి. మేము ఇప్పుడు మా సారు ఎక్కడ కూడా పోకూడదు. ఆ సార్ మాకు కావాలి, మాకు రావాలి. మా పిల్లలు కూడా ఇంట్లో ఉండదు. లేకపోతే ఆ సార్ రాకపోతే మన స్కూల్ కూడా తాళం వేసుకుని అదే పోవాలి. మీరు ఏ సార్ కూడా మాకు అవసరం లేదు. ముక్తపూర్ నాగలిగిద్ద మండలం సంగారెడ్డి జిల్లా. మాకు సార్ వచ్చి 1 ఇయర్ అయింది, కానీ మా స్కూల్లో ఎంతో అభివృద్ధి చేసిండ్రు. ఇంతకుముందు అభివృద్ధి అనేది లేకుండే మా స్కూల్లో. అదేవిధంగా పోయినసారి మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవారు. ఈ సార్ వచ్చి మాకు అందరికీ పోయినసారి 30 ఉన్న సంఖ్యకు ప్రైవేట్ స్కూల్ నుంచి మరియు గవర్నమెంట్ స్కూల్లోకి మా పిల్లలందరినీ చేర్పించుకున్నాడు. ఈసారి 75 వరకు స్ట్రెంత్ పెరిగింది. ఈ సార్ ఉన్నందువల్ల మా ఊరు ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చేసే సార్లను ఏమో కొన్ని రోజులు మాత్రమే వస్తారు. ఏం పనులు చేయని సార్లను మాత్రం అప్పుడే వేరే ఊర్లకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకోసమే మా పిల్లలు కూడా ఈ సారు ఇరక్పల్లికి ట్రాన్స్ఫర్ అయిందా అని మా పిల్లలు ఎంతో బాధను వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఈరోజు మా స్కూల్ పిల్లలందరూ మా సార్ మాకే కావాలని మా ముక్తపూర్ సారు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడము జరిగింది. కాబట్టి గవర్నమెంట్ మా ముక్తపూర్ తరఫున స్పందించి మాకు కావాలనుకున్నటువంటి సార్ని మా గ్రామానికే చేర్పించాలని మా ముక్తపూర్ ప్రజలంతా విన్నవించుకుంటున్నారని మా యొక్క మనవి. మాది ముక్తాపురం, మన మండలం నాగలిగిద్ద. మన ఇక్కడ మాకు సార్ రమేష్ సార్కు అక్కడ బదిలీ చేసిరంట, ఇరుపల్లికి వేసిరంట. మా ఊళ్ళో మొదలు 30 మంది ఉండ్రి. 30 మంది ఇప్పుడు 70-75 మంది చేసి ఆయన తోలకొచ్చిండు. మొత్తం మా ప్రైవేట్కి పోతే మొత్తం ఇక్కడ పంపిస్తున్నాము. నాలుగు బస్సులు మొత్తం ఖాళీ పోతున్నాయి, ఖాళీ పంపిస్తున్నాం. ఎందుకంటే మా రమేష్ సార్ మంచిగా ఉన్నట్టని మేము ఇక్కడ ముకుటపురం కాడ తీసుకున్నాం. మా పిల్లలకు మొత్తం పిల్లలు ఇలా రోడ్డు మీద వచ్చి ధర్నా చేసి ఏడుస్తున్నారు. మొత్తం తల్లారిని కొడుతూ ఏడవకుండ్రి, కానీ రమేష్ సార్ కోసం అందరూ ఏడుస్తున్నారు. దయచేసి మా రమేష్ సార్కు నలుగురికి ఇక్కడే మా ఊరికే పంపాలని కోరుతున్నాం. దయచేసి మీకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ మీకు నమస్కారం చేస్తాం. మా సార్కు మాకు పంపించాలి నలుగురికి.